అయ్యా ఎమ్మెల్యేని అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు ఎవరిచ్చారు? వాళ్ళకి ఎప్పుడో సాయం చేశారా? క్యాన్వాసింగ్ చేశారా? గెలిపించడం కాసి ఏమో అతి సాయం చేశారా? వారిని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? మీకు వారికి సంబంధం ఏంటి? అలాగే ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడు లేదే, సానుభూతి కూడా చూపించలేదే. ఒక చిన్న ముక్క రాసి ఉత్తరం కూడా రాయలేదే నాకు. నన్ను కూడా తిడతా ఉన్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేటలో రిజర్వేషన్ ఏమైనా ఉన్నారు, నోరు మూసుకూర్చున్నామే నన్ను అంటున్నాడండి ఆయన. నేను సవటమే, వారిలాగా నేను అమ్ముడైపోయే మనిషిని, దద్దబ్బని, చేతకానివాడిని, పౌరుషం లేనివాడిని, ఉద్రేకం లేనివాడిని, ఆవేశం లేనివాడిని అయ్యా. మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరెందుకు రోడ్డు ఎక్కలేదు? మీరెందుకు రోడ్డు ఎక్కలేదు? మీరు చేయొచ్చు కదా. నేను చేయొద్దని చెప్పలేదే, ఇది నాకు రాసి ఇవ్వలేదే ఉద్యమం చేయమని ఎవరన్నా. నా అంతా నేను వారు సహకారం చేయాలని చెప్పి దిగాను. వారు సాధ్యం కాదన్నారు, నోరు మూసుకూర్చున్నాను. అది తప్ప. ఇస్తాన్న వాళ్ళమో అడగడం తప్ప, నేను ఇవనన్నా వాళ్ళని అడగలేదని చెప్పి తప్పంటారా? అసలు అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేని అడిగే హక్కు మీకు లేదు. మీ మోచేత కింద నీళ్లు తగ్గి వాళ్ళు ఏమేమి ఎమ్మెల్యేలు అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. వారిని ప్రశ్నించే హక్కు, అధికారం మీకు లేదు లేదు లేదు. ఈ మధ్య మన చక్రమూడి గణేష్ గారిని చాలా దారుణంగా అవమానంతో మాట్లాడేది. ఆయన బ్లేడ్ బ్యాచ్ అని, గంజా బ్యాచ్ అని, ఎవరన్నా ఆస్తులు కొనుక్కుంటే వాటిలో కమిషన్ పుచ్చుకుంటారని, నన్నయ్య యూనివర్సిటీలో వీసీగా వేసిన కోటి పుచ్చుకున్నారని ఎన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, గతంలో ఏమన్నా ఈ బ్లేడ్ బ్యాచ్కి, గంజా బ్యాచ్కి మీరేమన్నా నాయకత్వం వహించిన సందర్భం ఉందా? మీ దగ్గర ఏమైనా జక్కమూడి గణేష్ గారు అందులో పనిచేశారా? పనిచేసి మేము ఆయనంతా మానేయటం వల్ల కోపం వచ్చి పోసుకూర్చుని చెప్తా ఉన్నారే. మీకు అనుభవం లేకపోతే అది చెప్పలేరు కదా. అంటే మీరు కూడా గంజా బ్యాచ్కి నాయకత్వం వహించి ఉంటారని నేను అప్పుడే పడతా ఉన్నాను. దారుణమైన ఆరోపణలు చేసేసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ ఆరోపణలు రిప్లై ఇస్తే దానికి సమాధానం ఇవ్వకపోవటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఎంతవరకు సబు అంటుంది? ఏం చెప్పాడో తెలుసా పవన్ కళ్యాణ్ గారు? జక్కమూడి గణేష్ గారు, ఈ ఆరోపణలో రుజువు అయితే జిల్లా వదిలి వెళ్ళిపోతాను, రుజువు చేయలేకపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడు. ఇలా సమాధానం చెప్పలేరా? చెప్పే దమ్ము లేదా? అంటే దీన్ని బట్టి ఈ బ్లేడ్ బ్యాచ్కి నాయకత్వం గతంలో మీరు వహించుంటారు. గంజా బ్యాచ్కి మీ దగ్గర పనిచేసి ఉంటాడు గణేష్ గారు. అంచేత ఆయన పుట్టు పూర్వత్వాలు మీకు తెలుసు కాబట్టి చెప్పగలిగి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. సమాధానం చెప్పండి అయ్యా గణేష్ గారికి. పవన్ గారు, మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే పండడానికి మీకు సంబంధం ఏంటి? మమ్మల్ని ఎందుకు అనాలి? మీరు మాకు సంబంధం ఏంటి? మీ మోచేతికి నీళ్ళు దాకా బతుకుతున్నామా? మీ ఎస్టేటా ఇది? అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా? ఏ ఊర్లో పుట్టారు? మీ మండలం ఎక్కడండి అయ్యా? మీ జిల్లా ఎక్కడండి అయ్యా? కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి
పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం పెట్టండి ఎమ్మెల్యే పదవి కోసం. మీ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా, పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అందరూ గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థి అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా, అక్కడ ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చేస్తున్నారు? లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా, ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా? రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులువా మేము మీకు ఓటేసేయడానికి? మీ సేవకులమా, మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు అడ్డుకడతారా? మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని, సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయకండి. కెళ్ళప్పుడు వచ్చి నోరిప్పారు, సంతోషం. ఈ ప్రశ్నలన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను. వాటికి మీరు నాకు రిప్లై ఇవ్వాలి. అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఇంకా అర్థం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. పవన్ గారు, మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి. అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను. అంతేగాని నూనె ఉంది కదా, ముఖం రంగు ఉంది కదా, నేను తిడితే పడవ కదా అనే మాట చెల్లదు. ఇక్కడ చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. పిఠాపురం తన్ని తరివేస్తారు మిమ్మల్ని. తన్ని తరవపోతే ప్రజలు అంతా చెప్పాను మీకు. నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పద్మనాభం కాదు, ముద్దరగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి తరవపోతే. ఇంకో విషయం, పవన్ గారు ప్రత్యేక జైలు కట్టిస్తానని చెప్పేసి ప్రధాని గారిని ఒప్పిస్తాను, ప్రధానమంత్రి గారు అంటున్నారు. ప్రత్యేక జైలు మీ చంద్రబాబు నాయుడు గారి కోసమా అడుగుతా ఉన్నాను. అంత పలుకుబడే ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే ప్రత్యేకవాదం ఎందుకు తేలేకపోయారు? ప్రత్యేకవాదం ఎందుకు తేలేకపోయారు? ఎన్నో ప్రాణాలు బలికొన్న స్టీల్ ప్లాంట్ సాధించుకున్నది ప్రజలు. అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? రైతులు చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారు?